సో హాయ్ అందరికి నమస్తే, నేను మీ చౌదరి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. విద్యారంగంలో ఎక్స్పర్ట్ అయిన యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో హాయ్ సార్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకు ఫస్ట్ ఒక డౌట్ ఎప్పటి నుంచో, సో మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేశారు అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించింది. మెయిన్గా యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్లో ఇదే చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది ఒక యాక్చువల్గా ప్రతి వాడికి ఎవరికైనా సరే ఎడ్యుకేషన్లో ఉన్న ఇది ఏంటంటే వాడు కరెక్ట్గా డెసిషన్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోగలిగితే అల్టిమేట్గా వాడు బాగా వాడి కెరీర్లో ఫ్లోరిష్ అవుతాడు. సో దానికోసం నేను అందుకని పర్టికులర్గా ఎడ్యుకేషన్ తీసుకున్నాను. దట్టు మేము చదువుకున్న రోజుల్లో మాకు అంత అవకాశాలు ఉండేవి కాదు. ఎవరో చెప్తేనో లేకపోతే ఇంకోటి చెప్తేనో ఫ్రెండ్స్ వెళ్తేనో ఇట్లా వెళ్ళటమే కానీ పర్టికులర్గా మాకంటూ ఒక నాలెడ్జ్ లేకపోవటం వల్ల నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నప్పటికీ మాకు పర్టికులర్గా అంత సక్సెస్ కాలేమనే మేము అనుకున్నాం. సో అందుకని తర్వాత మళ్ళీ ఎంబీఏ చేసి అది చేసిన తర్వాత ఇంకా సరే ఈ పాత్ తీసుకుంటే చాలా మంచిది అని నాకు అనిపించింది. ఎందుకంటే కమర్షియల్ ఆస్పెక్ట్లోనే కాకుండా సర్వీస్ పరంగా అంటే స్టూడెంట్కి చాలా డౌట్స్ వస్తాయి. మనకి ఆల్మోస్ట్ 10th స్టూడెంట్స్ నుంచి వస్తారు అప్ టు డిగ్రీ వాళ్ళు. సో కొంతమంది అయితే ఆల్రెడీ డిగ్రీ చేసి జాబ్ చేసుకుంటూ కూడా మన దగ్గర కౌన్సిలింగ్ వస్తారు. నెక్స్ట్ నేను ఏం చేస్తే బాగుంటుంది, నా కెరీర్ పరంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటే నేను బాగా ఫ్లోరిష్ అవుతానని అడుగుతారు వచ్చి. సో వాళ్ళందరికీ కూడా మనం చెప్పగలుగుతాము. మనకున్నటువంటి ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని రంగాల్లో. అలానే ఎడ్యుకేషన్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో పర్టికులర్గా మేనేజ్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. సో దీన్ని మనం చక్కగా స్టూడెంట్స్ అందరికీ పంచుదామనే ఉద్దేశంతో నేను ఈ యాక్సెస్ కెరీర్ కౌన్సిలర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2012లో స్టార్ట్ చేసాం ఈ ఆర్గనైజేషన్ అనేది. సో అట్లా ప్రతి ఇయర్ బై ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు పేరెంట్స్ వచ్చేసి థౌజండ్స్లో ఉన్నారు. అంటే మన ద్వారా వెళ్ళి స్టూడెంట్స్ బాగా సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఇట్లా. సో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి పేరెంట్స్ కాల్ చేస్తుంటారు. స్టిల్ వాళ్ళు నెక్స్ట్ ఎలా వెళ్తే బాగుంటుంది అని అడుగుతుంటారు. సో మనం చక్కగా వాళ్ళ గైడ్ చేస్తుంటాము. సో ఇది ఒక ఫ్యామిలీ లాగా నడుస్తూ ఉంటుందన్న మనకు స్టూడెంట్స్ మన పేరెంట్స్ వీళ్ళతో. సో ఆ అనుసంధానంతోనే నడుస్తున్నాం కాబట్టి దానికి అందుకనే యాక్సెస్ అని పెట్టాము నేము. సో ఎడ్యుకేషన్ అనగానే చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది తీసుకుంటే బాగుంటుంది, కెరియర్లో సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి. సో మెయిన్గా పీజీడిఎం తీసుకుంటే బాగుంటుందన్నా, లేకపోతే ఎంబీఏ తీసుకుంటే మనం ఎడ్యుకేషన్లో కొంచెం అంటే కెరియర్లో సెట్ అవ్వచ్చు అని అనుకునే బెస్ట్ ఏదని చెప్తారు? అంటే జనరల్గా ఏంటంటే చాలామందికి మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింటే. సో స్టూడెంట్ అనేవాడు ఏంటంటే ఎంబీఏ అనేది చాలా పెద్ద డిగ్రీ, పీజీడిఎం అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కాబట్టి సో ఇది ఒక డిప్లొమా కోర్సు. సో అందుకని చెప్పి ఇప్పుడు జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా ఎక్కువ ఉంది. సో నార్త్ ఇండియాలో అయితే ఇప్పుడు కలకట్టా కానీ ఇటుపక్క అయితే మటుకు వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే అదర్ అస్సాం కానీ ఇటుపక్క ఎక్కడైనా సరే నార్త్ ఇండియాలో మంచి భూమి ఉంది. పీజీడిఎం అంటే అందరికీ బాగా తెలుసు. బట్ వేరేజ్ ఇక్కడ మనకు కొద్దిగా పీజీడిఎం అనేది డిప్లొమా కదా ఎంబీఏకి వెళ్తాం బెటర్ అని ఆలోచిస్తుంటారు. కానీ పీజీడిఎం అనేది కంప్లీట్గా కార్పొరేట్ డిగ్రీ. పీజీడిఎంలో ఉన్న మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే అంత కార్పొరేట్కి ఏం కావాలో అవన్నీ కూడా ట్రైన్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేవి ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్ వస్తాయి ఇక్కడ. ఎంబీఏ అనేటువంటిది ఏంటంటే అది యూనివర్సిటీ అఫిలియేటెడ్. అంటే ప్రతి డిగ్రీ కాలేజీలో ఎంబీఏ ఉంటుంది, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ ఉంటుంది, అట్లా చాలా చోట్ల ఉంది ఎంబీఏ. కానీ దీనిలో ఏంటంటే యూనివర్సిటీ అఫిలియేటెడ్ అయితే యూనివర్సిటీ ఏ సిలబస్ ఉంటే అదే సిలబస్ చెప్పాలి. సో దాంతో ఏంటంటే సిలబస్కి ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ అనేది ప్రాపర్గా ఉండదు. సో సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎప్పుడో 25 years బ్యాక్ నేను చేశాను ఎంబీఏ. సో ఇప్పుడు వెళ్ళినా అదే సిలబస్ ఉంటుంది. అంటే 25 years బ్యాక్ సిలబస్కి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దానికి అది ఎలాగా సెట్ అవుతుంది? అవ్వదు కదా. సో ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మొబైల్లోనే అన్నీ చేసుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇదిగా ఉంది, సోషల్ మీడియా చాలా ప్రభావం ఉంది. సో ఇన్నున్నప్పుడు సో ఎంబీఏ అనేది ఎలాగ ఫిట్ అవుతుంది ప్రజెంట్ సినారియోకి అనేది మెయిన్ క్వశ్చన్ అది. సో 100% సిలబస్ థియరిటికల్గా ఉంటుంది ఎంబీఏ అనేటువంటిది. సో ఆల్మోస్ట్ ఉన్నదానిలో మీకు 80 to 90% థియరీనే ఉంటుంది. ఓ 10% to 20% కొద్ది మంచిగా పెద్ద కాలేజీలు అయితే కొద్దిగా ఏదైనా ఒక 20% ప్రాక్టికల్ ఏదైనా ఇస్తారు. బట్ పీజీడిఎంలో అట్లా ఉండదు. పీజీడిఎంలో టోటల్గా ఓ 50% థియరీ మీద బేస్ అయి ఉంటుంది, రిమైనింగ్ 50% వద్ద ప్రాక్టికల్ ఓరియంటేషన్లో ఉంటుంది. సో స్టూడెంట్ అనేవాడు యాక్చువల్గా
నెక్స్ట్ కార్పొరేట్కి వెళ్తాడు కాబట్టి అసలు మేనేజ్మెంట్ డిగ్రీ అనేదే ఇది ఫ్యూచర్ మేనేజర్స్. అంటే ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నా పీజీడీఎం చేస్తున్నా వాళ్ళు దే ఆర్ లైక్ ఫ్యూచర్ మేనేజర్స్. అంటే మేనేజర్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, మంచి వాడు టీం లీడ్ చేయాలి. ఒక 25-30 మెంబర్స్ టీం ఉంటే వాళ్ళని చక్కగా లీడ్ చేయటము. సో మనకే కరెక్ట్గా అంటే ఒక మేనేజర్కే కరెక్ట్గా స్కిల్ సెట్ లేకపోతే కమ్యూనికేషన్ కానివ్వండి, అదర్ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాడు హౌ కెన్ లీడ్ ద టీమ్, వాడికి ఉండే టీంని ఎలా లీడ్ చేయగలుగుతాడు. సో అందుకని ఇక్కడ స్కిల్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి కాబట్టి పీజీడీఎం డిగ్రీ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అయింది ఇప్పుడు. సో అంతా కూడా మీకు ఫ్యాకల్టీ పరంగా తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకున్నా, లేదా సిలబస్ పరంగా తీసుకున్నా, లేదా ఇండస్ట్రియల్ విజిట్స్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పరంగా తీసుకున్నా, ఎలా తీసుకున్నా సరే పీజీడీఎం ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎంబీఏ. ఇది అల్టిమేట్గా చదివే స్టూడెంట్ దేనికోసం, జాబ్ కోసం. మనం చదువుతున్న దానికి జాబే లేకపోతే ఇంక ఉపయోగం ఉంది ఏది చదివినా. సో అందుకని పీజీడీఎంలో ఆ ప్లేస్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో పీపుల్ ఆల్మోస్ట్ యాక్చువల్ ప్రిఫర్ పీజీడీఎం ఓన్లీ. ఓకే, ది బెస్ట్ అంటే పీజీడీఎం అని చెప్తారు. 100%. సార్ చాలా మంది ఎంబీఏ చేయడానికి డిగ్రీస్ చేయడానికి అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు చాలా మంది. సో ఎంబీఏ చేసిన తర్వాత చాలా మంది జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ అలా ఉన్నారు. సో అదే పీజీడీఎం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చేస్తే సో ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఉండొచ్చు అని ఏమన్నా ఉందా అలా ఏమన్నా? అంటే జనరల్గా ఏంటంటే ఎంబీఏ అనేటువంటిది రెండు ఉంటాయి. లోకల్గా చేయాలంటే ఇక్కడ ఎంబీఏ చేయొచ్చు, లేదు బయటికి అబ్రాడ్ వెళ్ళి చేయాలంటే అబ్రాడ్ చేయొచ్చు. సో అబ్రాడ్లో కూడా మనకి అదర్ కంట్రీస్ యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఇప్పుడు ఐర్లాండ్ కూడా వెళ్తున్నారు జనాలు బాగానే. సో యూరోపియన్ కంట్రీస్ వెళ్తున్నారు ఇట్లా. సో అది మన యూకే వెళ్తున్నారు. సో అది మన బడ్జెట్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత బడ్జెట్ పెట్టగలము, సో ఏ బడ్జెట్లో మనం చూజ్ చేసుకోవాలి దాన్ని బట్టి కదా స్టూడెంట్ అనేవాడు చూజ్ చేసుకోవాల్సింది. సో ఫస్ట్ వాళ్ళు నామినల్ బడ్జెట్ అయితే దే బెటర్ టు చూస్ ఇన్ ఇండియా ఓన్లీ. సో లేదు వాళ్ళు దే ఆర్ రెడీ టు స్పెండ్ మోర్ మనీ అరౌండ్ 40 lakhs 50 lakhs అబౌవ్ 30 అట్లీస్ట్ పెట్టుకోగలిగితే బయటికి వెళ్ళినా బాగుంటుంది. సో అట్లా కాకుండా మన బడ్జెట్ కొద్దిగా తక్కువగానే ఉంది, 20-25 ఉంది, బట్ మనకి బయట కంట్రీస్ చదవాలని ఉంది. అలా ఉన్నప్పుడు కూడా పీజీడీఎంలో కూడా మనకి ఏంటంటే 1 year ఇక్కడ ఉంటుంది, 1 year అదర్ కంట్రీలో ఉంటుంది కోర్సు. సో ఇక్కడ ఏం చదివాడో అవన్నీ కూడా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ డిగ్రీ వచ్చేసి ఎంబీఏ వస్తుంది అక్కడి నుంచి, యూకే కానీ యూఎస్ కానీ, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. సో అక్కడ ఉండటానికి మళ్ళీ స్టే బ్యాక్ కూడా ఒక 1 year ఉండొచ్చు. సో అలా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది స్టూడెంట్కి. అంటే ఏదైనా సరే వాళ్ళ బడ్జెట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్. బడ్జెట్ కరెక్ట్గా వాడు చూసుకోగలిగితే, వాడు పెట్టగలిగితే బయటికి వెళ్ళినా బాగుంటుంది. లేదు ఇక్కడ కూడా మనకి పీజీడీఎం కోర్సులో కూడా ఫీజెస్ పరంగా ఆల్మోస్ట్ మీకు 3.5 నుంచి 20-25 lakhs దాకా కూడా ఉన్నాయి ఫీజెస్. సో పీజీడీఎంలో సో దాన్ని బట్టి ఏ లొకేషన్కి వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి అనేది స్టూడెంట్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాని పరంగానే మేము వాడి అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి సో మనం కూడా అలానే సజెస్ట్ చేయగలుగుతాం స్టూడెంట్స్.